వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్లలో ఉన్న సాయి కలర్స్కి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే మనకి 3 ఫీట్ల నుంచి 15 ఫీట్ల హైట్ వరకు అయితే గణపతులు ఉన్నాయి. ఇక్కడ మనకి 15 ఫీట్ల గణపతులు అయితే వర్క్ ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఇక్కడ మనకి చిన్న గణపతులు అయితే రెడీ అయిపోయినాయి. నేను ఇప్పుడు అక్కడికైతే వెళ్ళి మీకైతే అవన్నీ చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. చలో రండి చూసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే వర్క్ ప్రాసెసింగ్లో ఉన్న షెడ్. ఇక్కడ మనకి ఇంకో షెడ్ ఉంది ఇక్కడ మన సాయి కలర్స్. ఇది కూడా మనకి ఇక్కడ హైట్ వచ్చేసి 3 ఫీట్స్ నుంచి 8 ఫీట్స్ హైట్ వరకు అయితే గణపతులు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎదురుగానే చూసుకోవచ్చు నిండు బొజ్జతో ఉన్న గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నిండు బొజ్జతో ఉన్న గణపతి. మనకి మొత్తం వర్క్ అయితే A to Z కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిల్లు. ఇది మనకి హైట్ వచ్చేసి 9 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది గణపతి. ఇది చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ అయితే ఏ విధంగా ఉందో. ఇది చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది మనకి ఇక్కడ ఇది నేను సేమ్ మోడల్. ఇది మనం చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది కూడా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హంస మీద కూర్చున్న గణపతి చూసుకోవచ్చు. ఇక్కడ మనకైతే హంస మీద కూర్చున్న గణపతి వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ లో హంస వచ్చి ఇట్లా మనకి ఇట్లా ఆర్చ్ ఇవ్వడం జరిగింది. హంస మీద కూర్చున్న గణపతి ఇది ఇక్కడ నుండి పడితే మనకి అక్కడ వరకు సేమ్ ఇవన్నీ ఒకటే రకమైన గణపతులు చూసుకోవచ్చు. ఇదైతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి రాముని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మన రామచంద్ర స్వామిని ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ లో వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ నుండి పడితే మనకి ఇక్కడికి అన్ని సేమ్ పీస్లే ఇవి. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మూషిక మీద కూర్చున్న గణపతి ఇక్కడ చూసుకోవచ్చు. దీని హైట్ వచ్చేసి 8 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. మనకి మూషిక మీద కూర్చున్న గణపతి చూసుకోవచ్చు. సింపుల్గా మంచిగా మూషిక మీద కూర్చుంది. నిండు బొజ్జతో ఉన్న గణపతి ఇది. మన క్లోజప్ అయితే చూసుకోవచ్చు వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సింహం మీద కూర్చున్న గణపతి. మనకి ఇది హైట్ వచ్చేసి 6 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. సింహం మీద కూర్చున్న గణపతి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సింహం మీద కూర్చున్న గణపతి. అలానే మనకి ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మనకి నంది మీద కూర్చున్న గణపతి. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నంది మీద కూర్చున్న గణపతి. మనకి పైన చూసుకున్నట్టయితే 5 తలకాల పాము ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ సైడ్ అయితే డమరుకం ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ నుండి పడితే ఇక్కడ వరకు సేమే అన్ని మొత్తం నంది మీద కూర్చున్న గణపతులే. ఇది కూడా నంది మీద కూర్చున్న గణపతి సేమ్ ఇది. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మన గణపతి మంచి నిండు బొజ్జతో పీఠ మీద కూర్చుంది. మనకైతే ఇక్కడ బుక్లో రాయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ బుక్లో రాయడం జరుగుతుంది. ఇంకా మనకి ఈ సైడ్ చూసుకున్నట్టయితే కాన్సెప్ట్ ఇదైతే బాగుంది. మనకి బ్యాక్ డ్రాప్లో వచ్చేసి రామ్ మందిర్ ఇంకా రాముడు. ఇక్కడ మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది బ్యాక్ డ్రాప్లో వచ్చేసి రామ్ మందిర్ రాముడు అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ఇంకా మనకి ఇక్కడ నుండి పడితే ఇక్కడ వరకు అన్నీ సేమ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిన్న గణపతి. ఇది మనకి హైట్ వచ్చేసి 4 ఫీట్స్ హైట్ ఉంటుంది. మూషిక మీద కూర్చున్న గణపతి అంటే మన ఎలక మీద కూర్చున్న గణపతి. ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఇంకా మనకి ఇక్కడైతే సేమ్ అన్ని ఎలక మీద కూర్చున్న గణపతులు ఇంకా సింహాసనం మీద కూర్చున్న గణపతులు. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మన అయోధ్య రామ్ మందిర్ ఇంకా రాముడు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని సేమ్ గణపతులే. ఇక్కడ మనకి ఎదురుగా చూసుకున్నట్టయితే మనకి గణపతి చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. మన నందీశ్వరుడు మీద కూర్చున్న గణపతి. ఇది చూసుకోవచ్చు నందీశ్వరుడు మీద కూర్చుంది. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనం బొట్టు చూసుకున్నట్టయితే మన రాముడికి చూసుకోవచ్చు ఏమన్నిచ్చిలా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది మనకైతే. ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి అంటే పీఠ మీద కూర్చున్న గణపతి. ఇది మనకి దీని హైట్ వచ్చేసి మనకి 4 ఫీట్స్ నుంచి 4.5 హైట్ అయితే ఉంటుంది. మనకి పీఠ మీద కూర్చున్న గణపతి. ఇది సేమ్ మనకి ఇది కూడా నందీశ్వరుడు మీద కూర్చున్న గణపతి. ఇక్కడ నుండి అక్కడ వరకు మనకు అన్ని సేమ్ గణపతులే నందీశ్వరుడు మీద కూర్చున్న గణపతులు. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో కాన్సెప్ట్ సింహాసనం మీద కూర్చున్న గణపతి. మన కింద ఇటు సైడ్ నందీశ్వరుడు ఇటు సైడ్ మూషిక ఉంది. ఇక్కడ మన మూషిక చూసుకోవచ్చు మంచి లడ్డు పట్టుకొని ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ నందీశ్వరుడు. ఇక్కడ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి త్రిశూలం ఇంకా లింగం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకోవచ్చు దీని హైట్ అయితే వచ్చేసి 6.5 హైట్ అయితే ఉంటుంది. ఇది మీరు ఇక్కడ మంచిగా చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్లో మొత్తం త్రిశూలం ఇంకా లింగం
ఇవ్వడం జరిగింది. మనకి లింగం పైన ఇక్కడ పాము అంటే సర్పం ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ నుండి పడితే అక్కడ వరకు మనకు అన్ని సేమ్ గణపతులే. ఇక్కడ మనకి బ్యాక్డ్రాప్లో లింగం వచ్చిన గణపతులు ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న గణపతి, బొజ్జ గణపతి, మనకి మంచి పీట మీద కూర్చున్న గణపతి. ఇదైతే మనకు చూడనీకి ఎంతో బాగుంది. మనకి హైట్ వచ్చేసి 4 feet అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. మనకి బ్యాక్డ్రాప్లో అయితే సూర్యుని ఇవ్వడం జరిగింది. ఆర్చ్ చూసుకోవచ్చు. మనకి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన వినాయకుడు అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ లుక్లో ఉన్నాడు. ఇక్కడ మీరు క్లోజ్అప్లో వచ్చి అయితే చూసుకోవచ్చు. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇదైతే మనకి బ్యాక్డ్రాప్లో సూర్యుని ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకి ఆర్చ్. సో ఇవి ఫ్రెండ్స్ మన సాయి కలర్స్లో ఉన్న గణపతులు అయితే, కంప్లీట్ అయిన గణపతులు అయితే ఇవన్నీ మీకైతే చూపించిన. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకొని, అలానే మన ఇన్స్టాలో పేజ్ ఉంది, ఆ పేజ్ని కూడా ఫాలో. ఇక్కడ మన పేజ్ నేమ్ వచ్చేసి MS Creations 27. థ్యాంక్ యూ.